మహిళల చదువు వారి కుటుంబంలో జ్ఞాన వెలుగులు నింపుతుందని ఉమ్మడి జిల్లా వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం వేడుకలు ఘనంగా సోమవారం నిర్వహించారు. నంద్యాల జిల్లా పాములపాడు మండలం కేజీబీబీ పాఠశాలలో జరిగిన 59వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఉల్లాస్ అక్షరాంధ కార్యక్రమంలో పాములపాడు మండలాన్ని 100% అక్షరాస్యత మండలంగా తీర్చిదిద్దటానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇంకా మారుమూల గ్రామాలలో చదువురాని మహిళలు ఎంతో మంది ఉన్నారని, అటువంటి వారిని గుర్తించి చదువు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చదువు విలువ, లాభాలు, అక్షరాస్యత ఆవశ్యకత గురించి వివరించారు. అనంతరం పిల్లలకు బహుమతులు అందజేశారు. నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల నందు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. అక్షరాస్యత అంటే చదవటం, రాయటం మాత్రమే కాదని, స్వతంత్రంగా ఆలోచించటం, సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకోవటం జరుగుతుందని తెలిపారు. సామాజిక, ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రగతిరెడ్డి, ప్రిన్సిపల్ సుబ్బయ్య పలువురు పాల్గొన్నారు. అసలు లిటరసీ మనకి ఏం అవసరం ఉంది, ఎందుకు చదువుకోవాలి? బాగా చదువుకున్నట్లయితే మంచి జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే సంస్కారవంతులు అవుతారు, నీతివంతులుగా బతుకుతారు అన్నటువంటి ఆలోచనతో అనుభవం వాళ్ళు ఆలోచించి ఎక్కువ మందిని విద్యావంతులుగా చేయాలి అన్నటువంటిది. అలాగే విద్య లేకపోవడం వల్ల వాళ్ళని మోసం చేసేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కనీసం మినిమం బేసిక్ నాలెడ్జ్ అయినా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు లిటరసీ ప్రోగ్రామ్స్ని. హలో అండి, నేను మీ గిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.